తాడిపత్రి పురపాలక సంఘంలో 151/83 లేఅవుట్ అప్రూవ్ లేఅవుట్ అండి. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కోసం అప్రూవ్ లేఅవుట్ చేయడం జరిగింది. అందులో ఫ్లాట్ నెంబర్ 1 మరియు 16కు సంబంధించి మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మాకు సైట్ తగ్గినట్టు మేము ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము సర్వేకి ఇక్కడ మాకు టీం వేశారు. మా మండల తహసీల్దార్ గారు కానీ, మాకు అనంతపురం నుంచి డిఐఓ గారు, అలాగే మనకు మండల సర్వేర్ గారు, అట్లా టౌన్ సర్వేర్ గారు ఒక కమిటీ వేయటం జరిగింది. కమిటీలో భాగంగా మేము ఇక్కడ సర్వే చేయడానికి వచ్చామండి. ఆల్రెడీ బౌండరీస్ సర్వే చేయటం జరిగింది, అన్నీ గుర్తించడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 1/16కు సంబంధించి మా సైట్కి సంబంధించి పక్కన ఏదైతే బౌండరీకి సంబంధించి 2 మరియు 15కు ఫ్లాట్ సంబంధించి అందులో ఈస్ట్ సైడ్ 4 మీటర్లు, అట్లాగే వెస్ట్ సైడ్ 0.75 మీటర్స్ ఎంక్రోచ్ చేయటం జరిగిందండి. టోటల్గా అంటే మనకు ఆ ఎల్పీలో ప్రతి ఒక్కరికి 5 సెంట్లు చొప్పున ప్లాట్లు ఇవ్వటం జరిగిందండి. అది కూడా మనకు మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజర్వేషన్ కూడా చేయటం జరిగింది ఈ లేఅవుట్కి సంబంధించి. ఆ లేఅవుట్లో భాగంగా ప్రతి ఒక్క ప్లాట్ కూడా 5 సెంట్లు ఉండాలి. కానీ ఇక్కడ ఈ 2 మరియు 15కు సంబంధించిన ప్లాట్లకు సంబంధించి అందులో మొత్తంగా 2 ప్లాట్లకు సంబంధించి 12 సెంట్లు అనేది ఉంది సార్. యాక్చువల్లీ 10 సెంట్లు ఉండాలి, 12 సెంట్లు ఉంది. మేము దాన్ని తయారు చేసి రిపోర్ట్ కూడా మేము కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. బిల్డింగ్ అప్రూవల్ అయితే ఆన్లైన్లో పెట్టడం జరిగింది సార్. బట్ దానికి ఏంటంటే ప్రాసెస్ అనేది జరగలేదు సార్. అప్రూవల్కి అనేది హయ్యర్ అథారిటీస్తో ఎంక్వైరీ జరుగుతుంది సార్, అది జరగలేదు. దానివల్ల ఏమైందంటే కన్సల్ట్ టీపీఎస్ లాగిన్లోనే డీమ్డ్ అప్రూవల్ అనేది జరిగింది సార్. అంతేగాని దానికి అప్రూవల్ అనేది లేదు సార్. డీమ్డ్ అప్రూవల్ జరిగింది, వెరిఫై అయితే జరగలేదు సార్. సార్ ఇదంతా కూడా మేము రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేస్తాము. తదుపరి చర్యల నిమిత్తం మేము ఫాలో అవుతాం సార్. సార్ అన్నీ కొలిసాం సార్. ఇంతకు ముందు కొలిసాం సార్, మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసాము. మళ్ళీ కోర్టు వారు మాకు మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పారు, ఫాలో అయ్యాము. మళ్ళీ ఇప్పుడు సర్వే కూడా మళ్ళీ అన్ని యాస్టీజ్ లాస్ట్ సార్ మేము ఎలాగైతే కొలిసామో రూల్ ప్రకారం 1923 మన సర్వే బౌండరీ యాక్ట్ ప్రకారంగానే కరెక్ట్గానే మేము కొలవటం జరిగిందండి. ఇంతకుముందు మా టౌన్ సర్వేర్ గారు కొలవటం జరిగింది, దాంట్లో డౌట్లు ఇది చేశారు మాకు. దానివల్ల మళ్ళీ మేము అనంతపురం డిస్టిక్ నుంచి డిఐఓ గారు వచ్చారండి దీనికి చెక్ చేయడానికి. ఆ క్రాసింగ్లో కూడా మేము సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొలిసాం సార్. కొలిసాం సార్, కొలిసి చేసుకొని వచ్చాము, అంతే. ఇది చేసాం సార్. ఈ మున్సిపల్ తీర్మానం ప్రకారం తహసీల్దార్ అండ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ లేఅవుట్ 151/83 లేఅవుట్లో ఈ మున్సిపల్ ప్లాట్ అంటే మున్సిపల్ ఓపెన్ ప్లాట్ ప్లాట్ నెంబర్ 1 and 16 దాంట్లో విస్తీర్ణము తగ్గింది అనే కంప్లైంట్తో, అది తగ్గింది అంటే ఎంక్రోచ్మెంట్ ఏదో ఉంది, ఎంక్రోచ్మెంట్ ఎందుకు ఉంది, ఎక్కడుంది అనే దాని మీద సర్వే నిర్వహించబడినది. దానికి ఈరోజు టీపీఓ వాళ్ళ టీంతో పాటు ఈ లేఅవుట్నంతా సర్వే చేసి నివేదిక ఇస్తుంది నాకు. ఆ నివేదికని నేను మున్సిపల్ కమిషనర్కి సమర్పిస్తాను. టీపీఓ గారు ఇప్పుడు మీకు సర్వే గురించి చెప్తారు.